తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలు అని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలు అని అన్నారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లక్కిరెడ్డిపల్లిలో కార్యకర్తలకు భరోసానిచ్చారు. నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ వ్యవస్థ స్థిర స్థానంలో నిలుస్తుందని అన్నారు. పార్టీకి ముందుండి నడిపిస్తున్న ప్రతి కార్యకర్తలకు, టీడీపీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఎక్కడ ఏ ఆపద వచ్చినా అరక్షణం ఆలోచించకుండా అక్కడ ఉంటానని భరోసానిచ్చారు. నా నామినేషన్ పర్వానికి స్వచ్ఛందంగా ఎండను సైతం లెక్క చేయకుండా లక్కిరెడ్డిపల్లి నుంచి అత్యధిక సంఖ్యలో వచ్చిన కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ షఫీ నాయక్, మాజీ ఎంపీటీసీ గోవింద్ వెంకటేష్, కావలి అంజనేయులు, సంజీవరాజు తదితరులు పాల్గొన్నారు. పార్టీకి వెన్నెముకలా ఉన్న కార్యకర్తలు గత 40 సంవత్సరాల నుంచి భుజాల పైన వేసుకొని పార్టీని నడిపారు. ఈరోజు వ్యక్తుల కంటే పార్టీ నిన్నాన్ని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో నేను ఒకడిని. ఎందుకంటే మాలాంటి అభ్యర్థులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎల్లప్పటికీ నిలిచిపోయేది ఎవరంటే ఏ పార్టీకైనా కార్యకర్త. దానికి గర్వంగా చెప్తున్నాం. ఈరోజు నేను ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత లక్కిరెడ్డిపల్లి మండలం నుంచి వందలాది మందిగా నా దగ్గరికి వస్తున్నారు. మేము సైతం అంటూ మేము నిన్ను నడిపిస్తాం, నువ్వు మా గ్రామాల్లో తిరగమని అంటున్నారు. ఇప్పటికే మేము లక్కిరెడ్డిపల్లి మండలంలో 3 పంచాయతీల్లో ప్రచారం కూడా అయిపోయింది. మిగతా గ్రామాల్లో కూడా 2 రోజుల తర్వాత మొదలు పెట్టబోతున్నాం. మీ అందరికీ తెలుసు, ఈరోజు రాయచోట్లో నా నామినేషన్ పర్వానికి కూడా వేలాది మందిగా విచ్చేశారు. వాళ్ళల్లో ఎక్కువ మంది ఈ లక్కిరెడ్డిపల్లి మండలం నుంచి రావడం జరిగింది. వాళ్లకు చేదోడు వాదోడుగా నేనుంటా. ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా, సానుభూతి పరుడైనా నా కుటుంబ సభ్యునిగా భావిస్తాను. తప్పకుండా ఈ ఎలక్షన్లో ముందు కానీ తర్వాత కూడా ఈ మండలాన్ని ప్రత్యేక దృష్టితో చూస్తాము. ఇక్కడ గత 20-30 సంవత్సరాల నుంచి ఏమైతే అన్యాయాలు జరిగాయో అవి జరగకుండా రేపు వచ్చే 5 సంవత్సరాల్లో ఇక్కడున్న కార్యకర్తలకైతేనే ఇక్కడకున్న ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒక్కటే మరీ ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తున్నా, నేను నా జీవితం ఎవరైతే నా వెంట నడిచిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ జెండా ఎత్తినవానికే నేను రుణపడి ఉంటాను. తప్పకుండా అలాంటి కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకుంటాను. ఇక్కడ కూడా నేను ఒక్కటే చెప్తున్నా, లక్కిరెడ్డిపల్లి మండలం వ్యక్తులది కాదు, ఒక వ్యవస్థ పార్టీది. గత 4 ఎలక్షన్లలో చూసినా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైన ఆదరణ ఉంది. ముఖ్యంగా ఈ మండలంలో ఉండే బీసీ సోదరులు అయితే నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు చెప్పడం జరుగుతూనే ఉంది, మేమంతా తెలుగుదేశం వాళ్ళమే. ఆ మాట విన్నప్పుడు మాకు చాలా సంతోషంగా, గర్వం కూడా ఫీల్ అయ్యాము. తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా నేను ఒకటే ఆశిస్తున్నా, ఈ మండలం నుంచి భారీ మెజార్టీ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి నేను డోర్ టు డోర్ వెళ్తా, మా కార్యకర్తలను పిలుచుకొని డోర్ టు డోర్ వెళ్ళి మేము ఏమైతే రేపు జరగబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నేను ఎమ్మెల్యే అయితే చేస్తాను ఆ కార్యక్రమాలన్నీ ప్రజల దృష్టికి తీసుకొని పోతా. అలాగే ఈ 5 సంవత్సరాలు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దెబ్బతిన్నారో, వాళ్ళ మీద దాడులు జరిగాయో వాళ్ళందరినీ ఆదుకునేదానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జగన్. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.